హలో మామాస్, నిన్న మ్యాచ్ అయితే చూసారా? ఎల్ఆర్జీ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే క్లియర్గా విన్ అయిపోయింది మామ ఎల్ఆర్జీ. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జీటీ అయితే టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది మామ. ఎల్ఆర్జీ బ్యాటింగ్ అయితే చేసింది. ఫస్ట్ 4 overs బాగానే వేసిన బౌలింగ్ జీటీ. ఆ తర్వాత రన్స్ అయితే ఇచ్చేసేసింది మామ. లాస్ట్ ఓవర్ సాయి కిషోర్ వేసిన బౌలింగ్, రషీద్ ఖాన్ వేసిన బౌలింగ్. ఇప్పుడు వీడియోకి వచ్చేస్తే మాత్రం ఫస్ట్ ఓపెనర్స్ 6 overs అంతగా ఏం కొట్టలేమా. 6 overs కొట్టింది జస్ట్ 53 runs. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో ఊరా మాస్ బ్యాటింగ్ చేశారు మా ఒక్కొక్కరు. మార్క్రమ్, మార్చ్ ఫస్ట్ 3 ఓవర్లో దెబ్బలు తగిలాయి. బ్యాటర్లకి తగిలాయి, బౌలర్లకి తగిలాయి. బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే మార్క్రమ్, మిచిల్ మార్చ్, వాట్ ఏ బ్యాటింగ్ మావా. ఫస్ట్ హాఫ్లో ఎలా చేశారో అలాగే ఆడారు మా. ఈసారి మాత్రం ఒక రేంజ్లో ఆడారు, ఒక్కొక్కరు ఒక రేంజ్లో ఆడారు. మార్క్ వచ్చేసి 36, 9.5 బాల్కి 91. లాస్ట్ రషీద్ ఖాన్ వేసిన బౌలింగ్లో కొడతాడు మావా మిచిల్ మార్క్స్. 25 runs కొడతాడు మావా. ఆ రన్లో ముందు 10 ఉండేది, 10 run rate ఉండేది. మిచిల్ మార్చ్ 10 ఓవర్లో కొట్టిన తర్వాత 12 అయింది మావా. ఒక రేంజ్లో కొట్టాడు మిచిల్ మార్చ్. 117 కన్సిస్టెన్సీకి మారిపోయారు అన్నారు. పోయినసారి ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ ఓడిపోవడం కూడా ఇదే కారణం. నెంబర్ 3 రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ త్వరగా ఆడటంతో కొంచెం రన్ రేట్ అనేది తగ్గింది. ఈరోజు ఆ పొరపాటు అయితే చేయమా. పురాన్ని అలాగే పంపించాడు. పురాన్ కూడా బాగానే ఆడాడు. 5 6 అయితే కొట్టడం జరిగింది పురాన్ ఈరోజు. మిచిల్ మార్చ్ 64 బాల్కి 117 మామ. 117, 10 4లు, 8 6లు. ఊరా మాస్ బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ వరకు అలాగే ఉన్నాడు మా. లాస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు. తర్వాత మిచిల్ మార్క్ 36 అయితే కొట్టాడు. లాస్ట్ పురాన్ సాయి కిషోర్ బౌలింగ్లో సింగిల్ రమ్మంటే 88 మీద ఉన్నాడు. మిచిల్ మార్క్స్ రానున్నాడు. నెక్స్ట్ బాల్ 6 కొట్టాడు మా మిచిల్ పురాను. ఊరా మాస్ 6 అయితే కొట్టాడు. రిషబ్ పంత్ లాస్ట్ ఓవర్లో 2 6 అయితే కొట్టాడు. నోలుక్ షాట్ ఆడాడు మా పంతు. ఒక రేంజ్లో ఆడాడు లాస్ట్ ఓవర్లో వచ్చి. ఆ తర్వాత జీటీ బౌలింగ్లో వచ్చేసి ఆయుష్ ఖాన్ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు మా. సాయి కిషోర్ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. పడింది 2 కాబట్టి. ఎక్కువ రన్స్ చేసి మాత్రం రషీద్ ఖాన్ మా 2 overs 36, సాయి కిషోర్ 3 overs 34, రషీద్ కృష్ణ 4 overs 44, రవాడా 4 overs 45. వీళ్ళే రన్స్ ఇచ్చారు మా. కొంచెం సిరాజు, ఆయుష్ ఖాన్ బాగానే వేసారు. ఆ తర్వాత జీటీ బ్యాటింగ్ వచ్చేసి లాస్ట్ 4 ఓవర్స్లో రన్స్ కొట్టలేకపోయారు మా. గెలిచేస్తాం అనుకున్నాం. 24 balls 54, 16 ఓవర్స్కి కొట్టాల్సింది జీటీ. ఏది కొట్టేస్తుందంటే అప్పటికి స్ట్రైక్లో రషీద్ ఖాన్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, రుకోఫర్డ్ ఉన్నాడు. కొట్టేస్తారు అనుకున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ మంచి స్టార్ట్ ఇచ్చారు మా. సాయి సుదర్శన్ మళ్ళీ గబాన్ అవుట్ అయిపోయాడు. వీళ్ళిద్దరు కూడా 40+ కొట్టినప్పుడు ఎప్పుడు ఓడిపోలేదు మా. 40+ కొట్టినప్పుడే ఓడిపోయారు. వీళ్ళు ముగ్గురు 40+ కొట్టలేదు. రుకోఫర్డ్ 38 కొట్టాడు. షారుఖ్ ఖాన్ 57 అయితే కొట్టాడు. ఇంకా ఎవరు సింగిల్ డిజిట్కే సిక్కారు మా. బౌలింగ్ భలే వేశారు మా. మహారాజా సింగ్ ఒక వికెట్ అయితే వేసాడు, బాగానే చేశాడు. ఆశీష్ ఖాన్, హర్షదీప్ బాగానే వేయాలి మా. వెల్లో 3 వికెట్లు అయితే తీసుకున్నాడు మా. ఆశీష్ ఖాన్ 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. అబ్దుల్ సమద్ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. షాబాజ్ అహ్మద్ వికెట్ అయితే తీసుకున్నాడు. ఆయుష్ బదోని 2 వికెట్లు అయితే తీసుకున్నాడు మా. ఒకే ఓవర్ వేసి. అది మా యూజువల్ ఓవరు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మిచిల్ మార్క్స్ మా. ఇది మా ఈరోజు ఓవర్. రేపు వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఉంది జరిగేది లక్నోలో. కాబట్టి ఎవరు గెలుస్తారో పిచ్చి ఏ విధంగా ఉందో చెప్పలేం. ఒకరోజు బ్యాటింగ్ అనుకూలంగా ఉంది, బౌలింగ్ అనుకూలంగా ఉంది. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఆర్సీబీకే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది గెలిస్తే టాప్ 4లో వెళ్ళిపోవచ్చు. టాప్ 2లో ఉండేదానికి అవకాశం ఈ మ్యాచ్ కానీ గెలిస్తే.
ఆర్సీబీకి. ఇది మా ఓరియో అంటే ఎస్ఆర్హెచ్కి పరువు కోసం కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా గెలవాలని కోరుకుంటున్నాం. ఆర్సీబీకి గెలిస్తే ఫస్ట్ ప్లేస్కి వెళ్తాము ఈరోజు. ఇది మా ఓరియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.